అందరికీ నమస్కారం. డిసెంబర్ 30 అమావాస్య. ఈ రోజున ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీ దశ మారిపోతుంది. అమావాస్య సోమవారం కలిసి వచ్చింది కనుక సోమవతి అమావాస్య అని అంటారు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఇది ఒక శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చాలు 7 తరాలకు సరిపడా డబ్బు ఖచ్చితంగా వస్తుంది. చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. దానికి తోడు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎవరైతే ఈరోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి అనేది తిరగపోతుంది. వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. శివయ్య అనుగ్రహం కూడా లభించి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెబుతున్నారు. కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ అమావాస్య తిథి రోజున ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అయితే ఈ వీడియో కనుక పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలా తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. మీ జీవితమే మారిపోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఈ 2 వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల మీకు యోగాలు ప్రాప్తిస్తాయి. యోగాలు సిద్ధిస్తాయి. శివయ్య కృప కటాక్షాలు కలిగిన కావలసినంత ధనం మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కలుగుతాయి. సోమవారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. చాలామంది అమావాస్యను శిరీష శకునంగా భావిస్తారు. అమావాస్య రోజు ఏ పని ప్రారంభించడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఈ సోమవతి అమావాస్య అలా కాదు. సోమవతి అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు చేసినా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అందులోని ఈ అమావాస్య 2024లో చివరి అమావాస్య కాబట్టి అమావాస్య రోజు ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే 2025లో మీకు అంతా మంచి జరుగుతుంది. 2025 సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే అందులోని ఈ అమావాస్య జనవరి 1కు ఒక రోజు ముందు వస్తుంది కనుక ఈ అమావాస్య రోజు మీరు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు 2025లో ధనానికి ఎలాంటి లోటు అనేది రాదు. వద్దన్న ధనం అనేది వస్తుంది. అదృష్టం వర్తిస్తుంది. సంవత్సరంలో మీ అంతా అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల 2025లో మీ ఇల్లు స్వర్గంగా మారిపోతుంది. అంతా మంచే జరుగుతుంది. మంచి రిజల్ట్స్ను మీరు అనుభవించగలుగుతారు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని మీరు తిరుగులేని యోగాలను పొందండి. మరి ఇంతకీ ఈ అమావాస్య అనగా సోమవతి అమావాస్య రోజు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనం సాంప్రదాయంలో అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటాం. అలాగే అందులోనూ కొన్ని పండుగలకు మరియు కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు మరింత శక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో అందులోనూ జనవరి 1కు ఒక రోజు ముందు వచ్చింది. కనుక ఈ అమావాస్య పరమ పవిత్రమైనది. చాలా శక్తివంతమైనది. ఈరోజు ఖచ్చితంగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. మన సంపాదన ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతులేని అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి. అలాగే చాలా శక్తితో కూడుకున్నవి. జనవరి 1 అమావాస్య వస్తున్న ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలను ప్రార్థించి చేసుకోవచ్చును. చక్కగా ఈ సోమవతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు శివాలయానికి శివుడు అనుగ్రహంతో మీకున్న పాపాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మనశ్శాంతి ఖచ్చితంగా కలుగుతుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకించి బిల్వ దళాలను సమర్పించి ఇలా చేస్తే చాలా మంచిది. కనుక సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి.
లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇంకా చాలా మంచిది. చాలా మంచి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతుంటారు. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా శివలింగాన్ని ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయాలి, నివేదన చేయాలి. అలా ప్రతిరోజు అభిషేకం చేయగలిగిన వారు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. లేదు మాకు ప్రతిరోజు అభిషేకం చేయడం కుదరదు అనుకునేవారు మాత్రం శివలింగాన్ని ఇంటిలో పెట్టుకోవద్దు. జస్ట్ శివపార్వతుల ఫోటో పెట్టుకొని మీరు పూజించండి, అది చాలు సరిపోతుంది. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. శివలింగం లేనివారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకొని ఆ బిల్వ పత్రాలను శివుడికి సమర్పించుకోండి. ఇలా సోమవతి అమావాస్య రోజు గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుడికి పూజించిన కష్టాలు పాపాలు ఖచ్చితంగా పోతాయి. అలాగే మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు తప్పకుండా పరిహారాలు అనేవి చేసుకోవాలి. పరిహారాలకు 100% ఫలితాలు వచ్చే అమావాస్య ఇది. ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందనే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అమ్మవారికి అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇది మార్గశిర అమావాస్య కనుక లక్ష్మీదేవి ఈ అమావాస్యలు చాలా ఇష్టపడుతుంది. కొంతమంది అమావాస్య అంటే భయపడిపోతూ ఉంటారు. అమ్మో ఏదో జరిగిపోతుంది అని, ఏదో అయిపోతుందని, దుష్ట శక్తులు పెరుగుతున్నాయని పడిపోతూ ఉంటారు. కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. ఈరోజు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ భయాందోళనలు కూడా తొలగిపోతాయి. అలాగే మనిషికి అనేది ఉండకూడదు, భయం అనేది ఉండకూడదు. మానవుడు ఎంత భయపడితే జీవితంలో అంత ఎదగలేడు. కాబట్టి అస్సలు భయపడకండి, ఈ వస్తువులను తెచ్చుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మరియు ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులలో మొదటి వస్తువు ఏమిటంటే పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. పసుపుని ఇంటికి తెచ్చుకుంటే శివుడు మనల్ని ఇష్టపడతాడు, అంతేకాదు లక్ష్మీదేవి స్వరూపం పసుపు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి. ఇక మీకు అంతా అష్టైశ్వర్యాలు ప్రార్థించేలేగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుంది. పసుపు మంగళకరమైనది, అలాగే శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడేవారు, ఎన్నో ఏండ్ల నుండి మా ఇంట్లో అస్సలు ఏ శుభకార్యం జరగట్లేదు అని దిగులు పడేవారు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఇంకా పురాణాల ప్రకారం ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, చెడు అనేది ఇంట్లో నుండి బయటకు పోతుంది, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది, స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటుంది. ఈరోజు తెచ్చుకున్న పసుపును శరీరానికి రాసుకొని స్నానం చేసుకోవచ్చు, లేదా కాళ్ళకి రాసుకోవచ్చు, లేదా ఫేస్కి, లేకపోతే వంటగదిలో పెట్టుకున్న వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా సరే వాడుకోవచ్చు. కాబట్టి అమావాస్య రోజున తప్పకుండా 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. లేదు మేము పసుపుతో పరిహారం చేద్దామనుకున్నాం అనేవారు కొంచెం పసుపును గ్లాస్లో నీటిలో వేసి కొద్దిగా పసుపు నీటిల్లో హాల్లో పెట్టుకొని రాత్రంతా ఉంటే తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి బయట పడేయండి. ఇలా కనుక చేసుకున్నట్లయితే మీతో ఉండే దురదృష్టం, నరదృష్టి కూడా మొత్తం బయటకి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతుడిగా మారిపోతారు. ఆ లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావాల్సినంత ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. అంతేకాదు ఈరోజు పసుపుని కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో మంగళకరమైనటువంటి కార్యాలు ఖచ్చితంగా జరుగుతుంటాయి. కనుక అందరూ కూడా అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే యాలక్కాయలు. యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టపడుతుంది. అమ్మవారికి యాలక్కాయలు ఎంతో ప్రీతికరమైనవి. ఇలాంటి తిథివారం కలిసి వచ్చిన రోజున యాలకులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. తరగతి కరుణ కటాక్షాలు లభిస్తాయి, ధనలాభం కలుగుతుంది. చాలామంది ధన విషయంలో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనం రావడం లేదని, సంపాదించింది అంతా మిగలడం లేదని ఎంత
సంపాదించిన నా బ్రతుకులు మారడం లేదని బాధపడుతూ ఉంటారు. ఈరోజు తప్పకుండా మీరు యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. 5 రూపాయల యాలకుల ప్యాకెట్ను తెచ్చుకున్నా చాలు. చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం మారిపోతుంది. కనుక ఈరోజు యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. 50 రూపాయలు అలా మీ వీలుని బట్టి చిన్న యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిథి వారము బాగుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడికి ఫోటో ముందు యాలకుల ప్యాకెట్ నుండి 4 యాలకులను తీసి దేవుడి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే చిన్నగా పూజ చేసి 4 యాలకులను దేవుడి ముందు పెట్టి తర్వాత మీ మనసులో ఉన్న సంకల్పం ఆ దేవుడికి చెప్పుకోండి. దేవుడా, నాకు ధనం కావాలి, డబ్బు కావాలి, 2025లో మాకు ధనం ప్రవాహంలాగా రావాలని, డబ్బుకు ఎలాంటి లోటు ఉండకూడదని, ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ 4 యాలకులను తీసేసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కటి తెలియండి. 4 యాలకులే పెట్టాలని లేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను పెట్టేసి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క యాలకులను తినేయండి. ఇలా తింటే మీ మీ సుడి తిరగబోతుంది. కావాల్సినంత ధనం వస్తుంది, డబ్బు వస్తుంది, తిరుగు ఉండదు. కాబట్టి అమావాస్య రోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి, లేదా యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి. 2 తెచ్చుకున్నా మరి మంచిది. మీకు ఆ లక్ష్మి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కనీసం మీరు రెండిట్లో ఏదో ఒక వస్తువుని తెచ్చుకున్నా చాలు. తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ 2 కదా. ఈరోజు డమరుకాన్ని కొని తెచ్చుకున్నా తిరుగులేని రాజయోగం పడుతుంది. శివుడికి డమరుకం అంటే చాలా ఇష్టం. అలాగే డమరుక శబ్దం అన్న శివుడికి మహాప్తి. అందులోనూ శివుడి చేతిలో ఎప్పుడు డమరుకం ఉంటుంది. డమరుకం నుండి వెలువడే శబ్దాలు భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తుంది. శివుడు తాండవం చేసినప్పుడు డమరుకం మోగిస్తాడు. డమరుకం అంటే చిన్న డ్రమ్ లాంటి వాయిద్యం డమరుకం. డమరుకం అంటే శివుడికి చాలా ఇష్టమైనటువంటి సోమవారం అమావాస్య కాబట్టి రోజు లేదా సోమవతి అమావాస్యలోపు ఒక చిన్న డమరుకం కొని తెచ్చుకోండి. డమరుకాలు పూజ స్టోర్లో దొరుకుతాయి. కనుక సోమవతి అమావాస్య రోజు ఒక చిన్న డమరుకాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల శివుడి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇలా తెచ్చుకున్న డమరుకాన్ని అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య రోజున ఒక డమరుకాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకునే ప్రయత్నం చేసి దాని తర్వాత తరతరాలు తరగని ఐశ్వర్యాన్ని పొందండి. డమరుకం ఆప్షనల్. మీకు కావాలంటే కొనుక్కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. ఇలా డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఉండే దుష్టశక్తులు పోతాయి. అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అదృష్టం వర్తిస్తుంది. మీకున్న దరిద్రం అనేది పోతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి సోమవతి అమావాస్య రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకొని పసుపు అలాగే యాలకులు డమరుకం 3 వస్తువులు ఏవో ఒకటి కనీసం 2 వస్తువులు కానీ లేదా ఒక్క వస్తువు అయినా కానీ సరే ఇంటికి కొని తెచ్చుకోవడం మర్చిపోకండి. తెచ్చుకోవడం వల్ల మనకు అంతే మంచి జరుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వర్తిస్తుంది. అలాగే ఇవన్నీ కూడా మనకు లాభాలు తెచ్చిపెట్టే వస్తువులు కనుక ఈ వస్తువులు కొని తెచ్చుకుంటే శుభ ఫలితాలు పొందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.